అంటే కాదు మీరు చెప్తున్నారు నందితో సమానం, అందుకని మనిషిని సాధారణ మనిషిని రంగులేసుకునే వాళ్ళని ఎలా కూర్చోబెడతారని చెప్పి ఇందాక మీరు అడిగారు. సో అంటే ఇప్పుడు నంది డైరెక్ట్గా నంది ఏం కాదు కదా, ఒక ఎద్దు, అక్కడ ఉంది మనిషి. ఇప్పుడు దేవుడు ఎవరు అంటారు, దైవం మనిషి రూపేనా అని అంటారు కదా. సినిమాలన్నింటిలోనూ మనిషిలాగే చూపిస్తారు. ఒకనొక సమయంలో రమ్యకృష్ణ గారు అమ్మవారి రూపంలో కనిపించారు. నిన్నగాక మొన్న వచ్చిన కాంతారా సినిమాలో దేవుడు పూనాడని చెప్పేసి ఎన్నో రకాల ఇవి చూపించారు కదా. తప్పకుండా అండి, అమ్మవారి వేషధారణలో ఉండడం వేరు. మహేష్ బాబు ఏమన్నా మహాశివుడిని వేషధారణలో ఉన్నాడా? వేషధారణ లేకపోయినా అక్కడ ఆ పోర్ట్రే చేయడం అదే కదా వాళ్ళ ఉద్దేశం. దేవుడి ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఏం చేశారనేది మనకు రేపటి నాడు కానీ ట్రైలర్ రిలీజ్ చేశారు కదా, బ్లాపర్ ఏదో రిలీజ్ చేశారు కదా. రేపటి నాడు ఈ మహేష్ బాబు ఫ్యాన్స్ లేకపోతే మహేష్ బాబు ఎద్దు మీద నిల్చొని ఇలా త్రిశూలం పట్టుకున్నాడు అని వీళ్ళందరూ కూడా ఎద్దు మీద నిల్చునే ప్రయత్నం చేస్తే అది యానిమల్ అబ్యూజింగ్ కింద కూడా వస్తుంది కదా. లాజిక్ ఆలోచించండి. అక్కడ సినిమాలో వేరే మతస్థుల మీద తీయగలుగుతాడా అండి ఈ రాజమౌళి? అది కాదండి, ప్రతిసారి హిందువులను అడ్డం పెట్టుకుని హిందూ చరిత్రల మీద వక్రీకరిస్తూ వీళ్ళు సినిమాలు తీస్తారు కదా. ఈయనకు దమ్ము ఉంటే, నిజంగా ధైర్యం ఉంటే వేరే మతస్థుల మీద చేయగలుగుతాడా? ఆ ధైర్యం చేయగలుగుతాడా? అది ఉండదు. ఎందుకంటే హిందువులు శాంతియుతులు కనుక హిందువులను ఏదో మభ్యపెట్టి డబ్బులు సంపాదించుకోవాలని చూస్తుండు. ఆయన దమ్ముంటే తీయమని చెప్పండి, మళ్ళీ ఇదే కామెంట్ వేరే మతస్థుల మీద చేయమని చెప్పండి. అట్లా చేత కదా ఆయన. చెప్పండి. వృషభము అనేది మన కుటుంబ వ్యవస్థలో విడదీయరానటువంటి ఒక ఆస్పెక్ట్ అన్నమాట. ఎందుకనంటే మనకు నీకు చాలా క్లియర్ కట్ గా చెప్తున్నా, ఎవరైతే ఈ థాట్ ప్రాసెస్ లో ఉంటారో ఈ మధ్యకాలంలో కొంతమంది పైత్యకారులు సినిమా యాక్టర్ల రూపంలో, రాజకీయ నాయకుల రూపంలో వినాయకుడిని పెట్టే ప్రయత్నాలు కూడా కొన్ని చేసినారు. కొన్ని చోట్ల అట్లాంటివి జరిగినాయి. అవన్నీ మానుకోండి. ఎందుకనంటే మీకు పలానా సినిమా యాక్టర్ అభిమానం ఉండొచ్చు, ఆ సినిమా యాక్టర్ అభిమానంతోనే గౌరవించింది తప్ప వాడేమి దైవతో ఈక్వల్ కాదు. దైవ ప్రేరణ ప్రతి ఒక్కరిలో ఉంటుంది. అద్వైత భావన అంటే అదే, నీలో దైవం ఉంటుంది నాలో దైవం ఉంటుంది అని. అంతేగాని నేనే దేవుణ్ణి అని కాదు కదా. ఇప్పుడు వీళ్ళందరూ పోయి గుళ్ళల్లో కూర్చొని వీళ్ళు ఎవరైతే మాట్లాడుతున్నారో దైవం మానుష్య రూపేనా అని గుళ్ళల్లో నన్ను పోయి పూజించండి అని, ఇది ఓవర్ యాక్షన్. ఈ ఓవర్ యాక్షన్ మానుకుంటే మంచిది. ఇప్పుడు దేవుడి గురించి సినిమాలో చెప్పాలంటే ఏం చేయాలి మరి? దేవుడిని తీసుకొచ్చి కూర్చోబెట్టలేరు, నందిని తీసుకొచ్చి కూర్చోబెట్టలేరు. దేవుడి గురించి సినిమాల్లో నేను అదే చెప్తున్నానండి. దేవుడి గురించి మీరు సినిమాల్లో చెప్పాలి అని అంటే హిందూ మనోభావాలను ఇబ్బంది పెట్టకుండా, వేదాన్ని ఇబ్బంది పెట్టకుండా, ఐ మీన్ వేద రహితం లేకుండా, వేదానికి అగెనిస్ట్ పోకుండా, మన పురాణాలకు అగెనిస్ట్ పోకుండా, మన ఇతిహాసాలకు అగెనిస్ట్ పోకుండా సినిమాలు తీసుకోండి హ్యాపీగా. అందులో మేమేం తప్పు పట్టము. అంతే తప్ప ఏదో ఒక చిన్న కాంట్రవర్షియల్ చేసి ఒక చిల్లర క్రేజినెస్ కోసమని ఇట్లా హిందువులను ఇట్లా చేయడము. ఇదే రాజమౌళి కనుక ఒకవేళ ఒక ముస్లిం అయి ఉండి ఇస్లాం గురించో ఖురాన్ గురించో లేకపోతే మహమ్మద్ ప్రవక్త గురించో ఇప్పటికి చెప్పింటే రాజమౌళి అనే వ్యక్తి ఈనాడు భూమి మీద ఉండేవాడు కాదేమో. ఒకసారి ఆలోచించుకోండి. అలా ఇప్పుడు ఆయన నిజంగా దేవుడి మీద నమ్మకం ఉందా లేదా అనేది మనకు తెలియదు. ఆ సందర్భంలో ఆయన ఎమోషన్లో చెప్పారనేది చాలా మంది చెప్తున్నారు. అంటే కేవలం ఈవెంట్ సరిగా జరగలేదు, నా ఇంట్లో వాళ్ళకేమో దేవుడు ఆంజనేయ స్వామి అంటే అంత ప్రేమ ఉంది, మరి ఆంజనేయ స్వామి మీద అంత భక్తి ఉంటే నా ఆంజనేయ స్వామి ఇలాగైనా జరిపించేది అని ఆయన ఆ సందర్భంలో ప్రశ్నించారు. అంటే అవుట్ ఆఫ్ దట్ యాంగర్ ఆయన మాట్లాడారు. అండ్ హీఈస్ ఆల్వేస్ కనెక్టెడ్ టు గాడ్ కదా. బాహుబలిలో అయినా ఇప్పుడు ఈ సినిమాలో అయినా హీఈస్ ట్రైయింగ్ టు గ్లోరిఫై కదా, హీఈస్ ట్రైయింగ్ టు గ్లోరిఫై హిందూ గాడ్స్ కదా. ఎగ్జాక్ట్లీ. మీకు చెప్పాల్సింది ఏంటంటే అతడు గ్లోరిఫికేషన్ చేయడం లేదు అనేదే చెప్పాలి. అతను గ్లోరిఫికేషన్ కాదు, హిందువులు ఆల్రెడీ హిందుత్వ అనే దానికి సపోర్ట్ ఇస్తున్న తరుణంలో దాన్ని ఎన్కాష్ చేసుకుంటున్నాడు రాజమౌళి. అంతేగాని హిందుత్వానికి రాజమౌళి ఒరగబెట్టింది ఏం లేదు, ఎన్కాష్ చేసుకుంటున్నారు వీళ్ళు. ఇప్పుడు హిందుత్వం అనేది జనాలలో వృద్ధి చెందుతున్నటువంటి ఒక పరిణామం. అయితే దాన్ని ఈ రాజమౌళి ఎన్కాష్ చేసుకుంటున్నాడు. ఇప్పుడే కాదండి, గతంలో ఈ సీనియర్ ఎన్టీఆర్ లేకపోతే మిగతా వాళ్ళు పౌరాణికాలు లేకపోతే ఇంకోటో ఇవన్నీ కూడా ఎన్కాష్ చేసుకోవడానికి సీనియర్ ఎన్టీఆర్ ఏం చేసిండు, సినిమాలు తీసిండు, తర్వాత రాజకీయాల్లోకి వచ్చేసిండు.
అలాగని ఇప్పుడు సినిమాల్లో తీయడమే తప్ప అంటే ఎలా చూపించాలి ఇప్పుడు కాదు సార్ ఒక డైరెక్టర్ చూపించాలి వక్రీకరించద్దు వక్రీకరించడం చరిత్ర ఏదైతే ఉందో అండి చరిత్ర ఆధారంగా ఉన్నట్లు తీయాలి కానీ వీళ్ళకి నచ్చినట్టు ఏదో కమర్షియల్ గా చేసి హిందువులను కించపరిచినట్టుగా తీయొద్దు కదా అది తప్పు కదా చరిత్ర ఏదుందో వాస్తవాలు చూపెట్టండి ఇప్పుడు ఈ ముస్లిం అపీజ్మెంట్ ఇది ఫిక్షన్ కదండి దిస్ ఈజ్ నాట్ హిస్టరీ ఇది ఫిక్షన్ కదా లేదు 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 మీరు తీసే ప్రతి ఒక్క సినిమాలలో రాజమౌళి మీరు తీసే ప్రతి ఒక్క సినిమాలలో గమనించుకోండి ఈగ సినిమాలో అనుకుంటా ఐ థింక్ హీరోయిన్ క్రిస్టియన్ గా చూపిస్తాడు సో ఇదంతా ఒక టైప్ ఆఫ్ ఒక ఇదన్నమాట బ్రెయిన్ వాషింగ్ హిందూస్ టువర్డ్స్ అదర్ రిలీజియన్స్ అన్నట్టు అదే ఎలా అవుతుంది హీరోయిన్ వేరే రిలీజియన్ అయితే పెద్ద దేశభక్తుందా ఖచ్చితంగా ఎందుకు అవుతుంది ఎలా అవుతుంది ఇప్పుడు నీకు వాళ్ళు మన దేశంలో వాళ్ళే కదా వేరే ఇప్పుడు మతం ఏదైనా సరే మన దేశంలో ఉన్నట్టు ఎలా దేశంలో వాళ్ళు అవుతారు కదా మతం నేను అదే చెప్తున్నానండి క్రైస్తవం అనేది ఈ దేశంలో పుట్టలేదు ఇస్లాం అనేది ఈ దేశంలో పుట్టలేదు ఇస్లాంకి అయితే ముస్లింలకైతే డైరెక్టే ఉన్నది ముస్లింలలో ఎంతమంది బయటకు వచ్చి వందే మాత్రం పాడుతున్నారు బయటకు వచ్చి జనగణమన ఎంతమంది చెప్తున్నారు మన తిరంగా జెండాకి ఎంతమంది సెల్యూట్ చేస్తున్నారు రండి అంతెందుకండి లాజికల్ గా ఆలోచిస్తే ఇవాళ రేపు ఒక ఉపరాష్ట్రపతి పదవిలో ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి వ్యక్తులు కొంతమంది ముస్లింలు తిరంగా జెండాకు సెల్యూట్ చేయలేదు కదా మీ తెలియదా వాస్తవాలు ఏంటివా మన ఇండియన్ రా ఏజెంట్ల గురించి అసలు బయట పెట్టారు వీళ్ళు సీక్రెట్స్ అండి సనాతన ధర్మం ఇప్పుడు భారతదేశంలో ఏదైతే మనకు స్వతంత్రోద్యమంలో పాల్గొన్నారు ముస్లిమ్స్ అన్నారు కదా మరి ఆనాడు ముస్లిమ్స్ పాకిస్తాన్ మాకు సపరేట్ కంట్రీ కావాలని అడిగినప్పుడు మిగతా ముస్లిమ్స్ అందరూ ఏం పెట్టుకుని ఉన్నారు నోట్లో అడగలేదా వీళ్ళు అడ్డుకోలేదా ఎందుకు అంత హార్ష్ గా మాట్లాడొద్దు అది కరెక్ట్ కాదు ఏంటండి మేము ఒకటే నమ్ముతామండి మీ ఖురాన్ ప్రకారం హదీదుల ప్రకారం భారత్ మాతాకి జై అనండి చూద్దాం ముస్లింలను అడగండి ఓకే ఒక కాలర్ ప్రకారం ఇది కుదురుతుందా హదీసుల ప్రకారం ఇది కుదురుతుందా కాదండి ఇప్పుడు మరి మీరు ఎక్కడెక్కడికో వెళ్తున్నారు ఇప్పుడు రాజమౌళి గురించి మనం కన్ఫైన్ అవుదాం మోస్ట్లీ ఇప్పుడు అందరిలోనూ మంచి వాళ్ళు ఉన్నారు టాపిక్ వచ్చింది అందరిలోనూ బాహుబలి యా అండి ఇక్కడ నేను వ్యక్తుల గురించి మాట్లాడట్లేదు ఐడియాలజీస్ గురించి మాట్లాడుతున్నా ఈ ఐడియాలజీస్ ఏవైతే ఉన్నాయో మనము విగ్రహారాధన చేస్తాం విగ్రహారాధకులను చంపమంటుంది విగ్రహారాధన పోకిరి చేష్ట అంటుంది క్రైస్తవము విగ్రహాలను ధ్వంసం చేపిస్తుంది ఇస్లాము కాదనగలరా మీరు అటువంటి వాళ్ళను నువ్వు ఈక్వేట్ చేసే ప్రయత్నం ఏంటో చేస్తావు బాహుబలిలో ఒక శివలింగం సీన్ పెట్టారు శివలింగాన్ని ప్రభాస్ ఎత్తుకున్నటువంటి సీన్ ఫస్ట్ హాఫ్ లో వస్తుంది సెకండ్ హాఫ్ లో మళ్ళా ఏది ఇరుక్కుపోయేదో వీరా వీరా అంటూ ఏమని ఉంటుంది దాంట్లో ఒక ముస్లిం గెటప్ వేపించి ప్రభాస్ కు తర్వాత రాణాకు ముస్లిం గెటప్ వేపించి అంటే నువ్వు ప్రభాస్ బాహుబలి సినిమా కాలమానాన్ని నువ్వు దేంతో ఈక్వేట్ చేస్తున్నావు ఇస్లామిక వాళ్ళు వచ్చిన కాలమానంతో ఈక్వేట్ చేస్తున్నావు నేను మళ్ళీ ఇది ఎందుకు తీపుతున్నానని మీరు అనుకోవచ్చు యానిమేషన్ సిరీస్ ఒకటి రిలీజ్ అయింది ట్రైలర్ దాంట్లో ఏమని చూపిస్తాడు బాహుబలి వచ్చేసి రాక్షసులకు సపోర్ట్ గా ఇంద్రుడికి వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్నట్టు చూపిస్తున్నాడు ఆ ట్రైలర్ లో అంటే నువ్వు ఇంద్రాది దేవతను సైతం వేద దేవత అయిన ఇంద్రాది దేవతను సైతం నువ్వు తీస్తున్నటువంటి సినిమాలతో కావాలని డిగ్రేడ్ చేసే ప్రయత్నం నువ్వు చేస్తున్నావు